మరి మన దేవుడు మల్లయ్య కుల దేవుడు మీరయ్య మన కులాన కురుమలకు తగిరలు దిగిన ఎప్పుడు బాలవంది ఉండి వాళ్ళ కట్టెలు కవ్వాలి సల్లగా ఉండి వాళ్ళకు బిర్య ఎంత బిరుదం కలిగి అక్క మక్కలంత అవసరం కలిగని భగవంతుడు బీరయ్య బీరయ్య నాటి కాలం అందుకన్నది సూరమ్మ కటికీల కోదిరి పెట్టింది ఒకనైన బ్రహ్మదేవుని కొడుకు బాలుడు బీరయ్య ఒక సూర్యదేవుని కొడుకు సురవీర బీరయ్య అయినా మరి ఆనాటి కాలం అంగవాడి లోపల ఆగండ పచ్చులు వల్ల తేరుతున్నాయో ఆగండ పచ్చు లోపల నాడు పుట్ట పుట్టినాడు కాందారి పుట్ట కాంచల్ల మర్రైన ఒకనాయన కోటి కష్టపడి ఒకనాయన అన్న బాధలకు కష్టపడలేక ఒకనాయన తల్లి కటికీలను పెట్టి ఒకనాయనాడు మరి లోపల వదిలిపెట్టిపోయినారైనా భగవంతుడు ఒకనాయన రాజు మల్లయ్య నాడు అక్క మంకాలి చెల్లె చంద్రమ్మ తమ్ముడా తోడ పుట్టినా నేను తోడ పుట్టే చెల్లెను కాదు తోడ పుట్టిన అక్కను కాదు తమ్మ అని అంటే ఎన్నుకున్న 7 బొట్టు గొర్రెను కొట్టుకోమన్న 7 బొట్టు గొర్రెను ఇలా కోటి మందులు చేసినది అక్క మంకాలి చెల్లె చంద్రమ్మ ఒక 1,000 కోటి మందులు వేసినాక తర్వాత అంటే 1,000,000 మందులు వేసిన ఆనాడు అక్క మంకాలి ఒక బంధు చెల్ల చంద్రమ్మ ఒక బంధు ఒకనాయన నాడు మందను పట్టుకొని అడవి లోపల పోతా ఉంటే భగవంతుడు బీరయ్య బాలుడు బీరయ్య ఒక ఆనాడు సంటి పిల్ల కూతురు పెడుతున్నాడు అంటే పిల్ల కూతురు పెడుతూ ఉంటే అక్క మంకాలు చూసి ఏ తల్లి అన్నది అడవి లోపల వదిలిపెట్టిపోయింది బిడ్డ అని చెప్పి అక్క మంకాలి ఒక దిక్కు చెల్ల చంద్రమ్మ ఒక దిక్కు కొమ్ము దాపుకున్నారమ్మ కొమ్ము దాపుకున్నప్పుడు మరి అక్క మంకాలి భగవంతుడు వీరయ్య అక్క మంకాలి బుద్ధి మెచ్చిండు జ్ఞానం మెచ్చిండు ఒక అక్క మంకాలి కొమ్ము లోపల దునికిన మరి ఆడే ఒకరైనా ముందు గొర్రెడు వెలిసింది ఒకటి డుల్లలు పాలు తాగిచ్చింది మళ్ళీ గొర్రెడు వెలిసింది టేపు టాకు డుల్లడు పాలు తాగిచ్చిన తమ్ముడా వీరయ్య మాకు ఏంటి ఎవరు దండలేరు అడవిలో దొరుకుతుంది చెప్పి ఆనాడు అక్క మంకాలి వెళ్ళ చంద్రమ్మ ఒక తమ్ముడు వీరయ్యను పట్టుకోనయ్యా దాయి దాయి తమ్ముడు పట్టణం లోపల తమ్ముడు వీరయ్య నేను మందకాయ పోతే తమ్మి ఎవరున్నారు ఎవరు లేరు తమ్మి అని చెప్పి తమ్ముడు వీరయ్య నువ్వు సంపలో తెలుసుకొని మందతో పట్టినాడు మరి ఎంతో మంది జంగాలకు చాలా కష్టమైన పెరుగుదానం చేస్తున్నది చల్లదానం చేస్తున్నది అయ్యల్లపట్నం ఒక మందని వదిలిపెట్టి అయ్యల్లపట్నంతో బట్టి తమ్ముడు వీరయ్య నీ బాధ్యతలు చెప్పి తమ్ముడికి మందని వదిలిపెట్టి అయ్యల్లపట్నం మటుకొని ఒక పేదయ్య మరి దేనిక తర్వాతనే ఆనాడు ఒకరైన దేవాల దేవతలు మళ్ళీ ముంగడికి వెళ్ళి పోతా ఉంటే
భగవంతుడు బీరయ్యకు పెళ్లి కాలేదు పేరంటం కాలేదయ్యా మరి భగవంతుడు బీరయ్యకు పెళ్లి కాలేదు ఒక పేరంటం కాలేదైనా ఆత్మ పెళ్లి మోక్షం ఉన్నదని చెప్పి ఆనాటి కాలం మరి భగవంతుడు బీరయ్య మతల పట్టున్నది రారాజు మల్లయ్య మతల ఎట్టున్నది అయినా చల్లసల్లని వాడు రాజు మల్లయ్య చల్లని వాడు రాజు మల్లయ్య చల్లని పొద్దున్న లేచిండు రాజు మల్లయ్య కట్ట చేత అంటే పొద్దున్న లేచిండు రాజు మల్లయ్య కట్ట చేత అంటే మబ్బున లేచిండు రాజు మల్లయ్య దుత్త చేత అంటే రాజు మల్లయ్య పాలన చల్లని వాడు రాజు మల్లయ్య మా పాల కవ్వలు రాజు మల్లయ్య ఎవరి వాడల్లా నిండు కాపుల సరదంట చల్లని వాడు రాజు మల్లయ్య మా పాల కవ్వలు రాజు మల్లయ్య బ్రాహ్మణ వాడల్లో మరి బ్రాహ్మణుల వాడల్లా అన్నాడు ఏడేళ్ళ కాలం ఎట్టకాలం వచ్చినప్పుడు మందులు కొట్టుకొని పేలప్పుడు బ్రాహ్మణుడి పిల్ల రచనని ఒక మందకాలే పెళ్ళాయిన ఒక భగవంతుడు రాజు మల్లయ్య బ్రాహ్మణుల తోటి సరదంట వేదాలు కాదు బ్రాహ్మణుడి పిల్ల రచనని పెళ్లి ఆడిండు కోట్ల తోటి సరదంట కొబ్బరి అమ్మిండు భగవంతుడు రాజు మల్లయ్య చల్లవాడు రాజు మరి భగవంతుడు బీరయ్య మన దేవుడు బీరయ్య కుల దేవుడు బీరయ్య మరి ఒక రారాజు మల్లయ్య మన తండ్రి కురుములకు తండ్రి ఒక భగవంతుడు మల్లయ్య వాళ్ళ కొడుకులు కోడి సంపత్తి కలిగి వాళ్ళ కట్టెలు కవ్వాలి చల్లవండి మతగిరి వాళ్ళ జీవన ఎప్పుడు వాళ్ళ వంతు ఉండి వాళ్ళ కట్టెలు కవ్వాలి చల్ల ఉండి వాళ్ళ కష్ట చూపం పడదలిగిపోయి